Hi dear students, welcome to KSR English Made Easy. ఈరోజు నేను మీకు 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ద యాంట్ అండ్ ద క్రికెట్ అనేటువంటి పోయం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది పార్ట్ 2. ఇది ఆల్రెడీ పార్ట్ 1లో నేను ఈ పోయం తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఫేబుల్స్ అంటే ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో బిఫోర్ లెర్నింగ్ పార్ట్ 2 యూ హ్యావ్ టు గో త్రూ పార్ట్ 1. మీరు ఇంకెవరైనా పార్ట్ 1 చూడకపోతే మీద ఐకార్డ్స్లో పార్ట్ 1 ఇవ్వడం జరిగింది. యూ జస్ట్ గో త్రూ దాట్ అండ్ లిసన్ టు దట్ ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు పార్ట్ 2. సో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ద యాంట్ అండ్ ద క్రికెట్ అనేటువంటి ఈ పోయం తలకు పార్ట్ 2లో ఫస్ట్ మనం గ్లాజరీ నేర్చుకుందాం. ఫస్ట్ మనం డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్ మనం నేర్చుకుంటే ఈజీగా మనకి పోయం అర్థమవుతుంది. దాని తర్వాత మీకు ఈ పోయం తాలూకా లైన్ బై లైన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఫైనల్గా వి సీ ద సమ్మరీ ఇన్ ఇంగ్లీష్, రైట్? Dear students, now I'm going to explain you the glossary of the poem The Ant and the Cricket. ఈ ant and cricket అనేటువంటి ఈ పోయం తాలూకా మనం ఇంపార్టెంట్ వర్డ్స్ చూద్దాం. అంటే వర్డ్, దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దాని మీనింగ్, అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పిక్చర్ ఆల్సో. ఈ పిక్చర్ ద్వారా మనకి ఆ వర్డ్ తాలూకా మీనింగ్ మనకి మైండ్లో చక్కగా గుర్తుంటుంది. ఇక్కడ నేను ఐ హ్యావ్ గివెన్ యూ 12 ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ వర్డ్స్. ఈ 12 డిఫికల్ట్ వర్డ్స్ మీరు తెలుసుకున్నట్టయితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద పోయం. ద ఫస్ట్ వన్ ఈజ్ క్రికెట్. ఓకే, క్రికెట్ ఈజ్ ఎ నౌన్, ఎ స్మాల్ క్రీచర్ సిమిలర్ టు ఎ గ్రాస్ హాపర్. మనకి ఒక మిడతలా కనిపించేటువంటి జీవిది. ఇక్కడ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, దీన్ని హౌస్ క్రికెట్ అని కూడా అంటారు. ఇది మనం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఇది ఒక చిన్న సౌండ్స్ చేస్తూ ఉంటాయి, ఒక రకమైనటువంటి నైట్ టైం ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటాయి. ఆ క్రికెట్ అనేటువంటి యానిమల్, ఐ మీన్ ఇన్సెక్ట్, ఇక్కడ యాంట్ అనేటువంటి అనదర్ ఇన్సెక్ట్, ఈ రెండింటికి మధ్య జరిగినటువంటి ఒక డిస్కషన్ మనకి పోయంలో ఇవ్వబడింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ క్రమ్స్. క్రమ్స్ మీన్స్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఎస్పెషల్లీ ఆఫ్ సంథింగ్ బేక్డ్ సచ్ యాజ్ బ్రెడ్. అంటే బ్రెడ్ కానీ, రస్క్ కానీ, లేదా కేక్స్ కానీ మనం పీసెస్ కింద మనం ఇలా క్రష్ చేస్తే వస్తాయి కదా, వాటిని క్రమ్స్ అంటారు. క్రమ్స్ ఆఫ్ బ్రెడ్, క్రమ్స్ ఆఫ్ కేక్ అండ్ క్రమ్స్ ఆఫ్ రస్క్స్, ఈ విధంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ స్టార్వేషన్. స్టార్వేషన్ ఇక్కడ మనకి ఐపీఏ కూడా ఇవ్వబడింది. సఫరింగ్ ఆర్ డెత్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ ఫుడ్. అంటే ఆహారం లేకపోవడం వల్ల కలిగినటువంటి బాధ కానీ, డెత్ కానీ మనం we call it as starvation. Next fourth one is famine. Famine means extreme scarcity of food. అంటే ఆహారం అస్సలు దొరకకపోవడం. అంటే మనకి న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, సునామీస్ ఇట్లాంటివి వచ్చేటప్పుడు మనకి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ ఉండవు కదా, అప్పుడు మనకి ఫ్యామిన్ వస్తుంది. అంటే స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్, అంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్ వస్తుంది. నెక్స్ట్ డ్రిప్పింగ్. ఇది ఒక నౌన్. ఇక్కడ డ్రిప్పింగ్ మీన్స్ రైన్ డ్రాప్స్. ఇక్కడ మనకి పోయంలో డ్రిప్పింగ్ విత్ వెట్ అని ఇచ్చాడు. సో ఇట్ ఈస్ ఏ వర్డ్ దట్ రిలేట్స్ టు నౌన్. నెక్స్ట్ ట్రెంబ్లింగ్. సిక్స్త్ వన్ ఈస్ ఎ వర్బ్. ట్రెంబ్లింగ్ మీన్స్ షివరింగ్, అంటే వణుకుట. See, this girl is trembling. Next, seventh one is miserly. Miserly, it's an adjective. The behavior of not spending money for basic needs. అంటే మన మనీని బేసిక్ నీడ్స్కి, సాధారణ అవసరాలకు కూడా వాడుకోకుండా దాచుకుంటాను చూసారా, వాళ్ళని మైజర్లీ పీపుల్ అంటారు. అంటే పిసినారి తనం ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ చేసేటువంటి వర్డ్ ఇది. నెక్స్ట్ లే నథింగ్ బై. ఇట్స్ ఎ ఫ్రేజ్. సేవింగ్ నథింగ్. లే మీన్స్ ఉంచుట, మనకు తెలుసు.
బై అంటే పక్కనే, నథింగ్ అంటే ఏం లేదంటే మనం దాచుకోకుండా ఉండడం. సేవ్ నథింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ లే నథింగ్ బై. ద 9th వన్ ఈజ్ QUOTH, క్వౌత్. ఇది ఒక ఆర్కేయిక్ వర్డ్, మీన్స్ ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్. ఇది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. దట్ మీన్స్ సెడ్, చెప్పాను అనేటువంటి మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ 10th వన్ ఈజ్ GAY, గై, ఎజెక్టివ్. ఇది గై మీన్స్ cheerful or happy. సో ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా అనేటువంటి మీనింగ్ వస్తుంది. 11th వన్ ఈజ్ hastily, adverb. hastily means quickly, తొందరగా. ఓకే, మనం తొందరపాటుతో కొన్ని వర్క్స్ చేస్తాం కదా, దానికి మనం hastily అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ folks. folks means common people. People who are very common that we see, they are called folks. సో ఈ 12 words మనం నేర్చుకుంటే మన పోయమ్ ఇవి నేర్చుకుంటారు, చదవండి. It becomes very easy and your comprehension will be somewhat better, right? Now we proceed to the next one. ఇప్పుడు మనం ద యాంట్ అండ్ ద క్రికెట్ అనేటువంటి ఈ పోయమ్ యొక్క లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మనం తెలుసుకుందాం. సో ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ గివెన్ a fable is a story often with animals as characters that conveys a moral. అంటే మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పోయం ద యాంట్ అండ్ క్రికెట్ అనేటువంటి పోయము ఒక ఫేబుల్ని తెలియజేస్తుంది, అంటే ఒక మారల్ స్టోరీని తెలియజేస్తుంది. జనరల్లీ స్టోరీస్ ఆర్ రిటన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ప్రోజ్, కానీ ఇది ఒక పోయిటిక్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఫేబుల్ ఇది. This poem about an ant and a cricket contains an idea of far-reaching significance, which is as true of a four-legged cricket as of two-legged one. Surely you have seen a cricket that has two legs, right? ఇది ఒక ఈ పోయంలో మనకి 2 ఇన్సెక్ట్స్ ఉంటాయి. సో ఈ 2 ఇన్సెక్ట్స్ ఏంటంటే, వన్ ఈజ్ ద క్రికెట్. క్రికెట్ అంటే మనకి ఇక్కడ ఒక చిన్న గ్రాస్ హాపర్ లాగా ఉండేటువంటి స్మాల్ ఇన్సెక్ట్. ఇది ఎక్కువ నైట్ టైం ఇది క్రియేట్స్ లాట్ ఆఫ్ సౌండ్స్. సో ఇది నెక్స్ట్ యాంట్ అనేటువంటి వేరే క్రీచర్కి ఉండేటువంటి మధ్య డిస్కషన్ జరుగుతుంది. సో ఈ పోయంలో మనం ఏం జరిగింది, అసలు వాట్ హ్యాపన్స్ అనేటువంటిది మనం తెలుసుకుందాం. నౌ వి గో ఇన్ టు ద పోయం. A silly young cricket, accustomed to sing through the warm sunny months of gay summer and spring. ఇక్కడ చూడండి, ఇన్ ద వెరీ బిగినింగ్ మనకి ఇక్కడ సిల్లీ అండ్ క్రికెట్. క్రికెట్ అనేటువంటి ఈ ఇన్సెక్ట్ ఇట్స్ వెరీ సిల్లీ. సిల్లీ మీన్స్ నాట్ సీరియస్, నాట్ రెస్పాన్సిబుల్, అంటే బాధ్యతారాహిత్యంగా ఉంది. ఏ విషయం కూడా తనకి సీరియస్గా లేదు. అండ్ ఇట్ వాజ్ అకస్టమ్డ్ టు సింగ్, పాటలు పాడడానికి అలవాటు పడింది. సో సింగింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ a pleasure motive activity. Through the warm sunny months of gay summer and spring. Here we have 2 seasons, 2 seasons ఉన్నాయి. ఒకటి సమ్మర్ సీజన్, రెండోది స్ప్రింగ్ సీజన్. ఈ 2 సీజన్స్లో కోల్డ్ కంట్రీస్లో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా వార్మ్త్ ఎక్కువ ఉంటుంది మనకి. ఈ సీజన్ మొత్తం అంతా ఈ క్రికెట్ పాడుతూనే గడిపింది. సో it was in the enjoyment of spending the happy summer and spring. Next, began to complain when he found that at home his cupboard was empty and winter was come. So winter season వచ్చేసరికి తన కబర్డ్లో ఎంటీ ఏమీ లేవు. సో అప్పుడు ఏం చేసింది, began to కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. ఏంటని, తన కబర్డ్లో ఏ ఫుడ్ ఐటమ్స్ కూడా లేవని. Next, not a crumb to be found on the snow-covered ground. Not a flower could he see, not a leaf on a tree. సో ఈ సీజన్లో ఎలా ఉంది చూద్దాం. వింటర్ సీజన్ వచ్చింది మనకి, స్ప్రింగ్ అయింది, సమ్మర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వింటర్ స్టార్ట్ అయ్యాడు. వింటర్లో చిల్లింగ్ కోల్డ్ ఉంటుంది. అప్పుడు ఏమైంది, నాట్ ఏ క్రమ్ టు బి ఫౌండ్, ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ కూడా దొరకలేదు, పీస్ ఆఫ్ కేక్ కూడా దొరకలేదు. On the snow covered ground, the ground is completely covered with the snow. మొత్తం స్నో ఫ్లేక్స్ అన్ని కూడా
మొత్తం గ్రౌండ్ నిండుగా ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ దొరకలేదు. నాట్ ఏ ఫ్లవర్ కుడ్ హీ సీ, ఆ క్రికెట్కి ఒక్క ఫ్లవర్ కూడా కనిపించలేదు. నాట్ ఏ లీఫ్ ఆన్ ఏ ట్రీ, ఏ చెట్టుకి కూడా ఒక్క ఆకు కూడా కనిపించలేదు. అంటే ఉన్నాయి కదా, కవర్డ్ విత్ ద స్నో. సో అలాంటి సీజన్ వచ్చింది. ఓ వాట్ విల్ బికమ్ ఆఫ్ మీ, నాకేం జరుగుతుంది ఇప్పుడు, సేజ్ ద క్రికెట్. క్రికెట్ తనలో తను అనుకుంది, నాకేం జరుగుతుంది ఇప్పుడు, నాకు ఫుడ్ లేదు తినడానికి, ఎక్కడ చూసినా ఎవ్రీవేర్ స్నో ఈస్ ఫిల్డ్. అట్ లాస్ట్ బై స్టార్వేషన్ అండ్ ఫ్యామిన్ మేడ్ బోల్డ్. చివరికి ఏమైంది, స్టార్వేషన్ మీన్స్ సఫరింగ్ ఆర్ డెత్ కాజ్డ్ బై ద ల్యాక్ ఆఫ్ ఫుడ్. భోజనం లేకపోవడం వల్ల వచ్చినటువంటి బాధ కానీ చావుని కానీ స్టార్వేషన్ అంటారు. సో నాకేమైనా స్టార్వేషన్ వస్తుందా, అండ్ దెర్ ఈస్ సమ్ ఫ్యామిన్ మీన్స్ ల్యాక్ ఆఫ్ ఫుడ్, భోజనం దొరకపోవడం అనేటువంటి కండిషన్ ఇక్కడ ఈ క్రికెట్కి ఉంది. ఈ రెండిటి వల్ల నాకు చాలా కష్టంగా ఉంది. సో ఆల్ డ్రిప్పింగ్ విత్ వ్యాట్. మనకి ఈ చలికాలంలో అప్పుడప్పుడు ఈ డ్రిజ్లింగ్ కూడా వస్తుంది. ఆ డ్రిజ్లింగ్ వల్ల అంటే చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ వస్తాయి, దానివల్ల నేను తడిచిపోతున్నాను. అండ్ ఆల్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్. ట్రెంబ్లింగ్ మీన్స్ వణుకుట, ఆ చలికి నేను వణుకుపోతా ఉన్నాను. అవే హీ సెట్ ఆఫ్ టు ఎ మైజర్లీ యాంట్. సో సెట్ ఆఫ్ మీన్స్ అంటే బయలుదేరింది ఎక్కడికి, టు ఎన్ యాంట్. ఈ యాంట్ ఎలా ఉందట, మైజర్లీ యాంట్. మైజర్లీ అంటే పిసినారితనం కలిగిన. కానీ ఇక్కడ యాంట్ అనేటువంటిది ఈ పిసినారితనం అంటే తనకి అంటే ఎవరికి ఏమవుదు అనమాట. ఇట్ నెవర్ గివ్స్ ఎనీథింగ్. ఇది ఒక నెగిటివ్ క్వాలిటీ కింద మనం చూడకూడదు ఇక్కడ. టు సీ ఇఫ్ టు కీప్ హిమ్ అలైవ్. టు సీ ఇఫ్ టు కీప్ హిమ్ అలైవ్ అంటే నేను బతికుండాలంటే, లైఫ్ ఉండాలంటే నాకు హీ వుడ్ గ్రాంట్. ఇక్కడ హీ మీన్స్ ద యాంట్ వుడ్ గ్రాంట్. యాంట్ నాకు ఇవ్వాల్సి ఉంటుంది. హిమ్ షెల్టర్ ఫ్రమ్ రెయిన్. దేని నుంచి, ఆ పడుతున్న వర్షం నుంచి షెల్టర్ ఇవ్వాలి. అండ్ ఎ మౌత్ ఫుల్ ఆఫ్ గ్రెయిన్. తినడానికి తిండి కూడా ఇవ్వాలి. ఇక్కడ గ్రెయిన్ అంటే గింజలని కాదు, ఫుడ్ ఇవ్వాలి. ఎవరు, యాంట్. హీ విష్డ్ కోరుకుంది, ఓన్లీ టు బారో. సో అప్పు తీసుకుంటాను నీ నుంచి అని చెప్పింది. హీ వుడ్ రీపే టుమారో. నెక్స్ట్ నేను మర్నాడు నీకు తీర్చేస్తాను, నాకు ఫుడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేయమని మన క్రికెట్ యాంట్ని కోరింది. ఇఫ్ నాట్, అలా జరగకపోతే అంటే ఫుడ్ షెల్టర్ ప్రొవైడ్ చేయకపోతే, హీ మస్ట్ డై ఆఫ్ స్టార్వేషన్ అండ్ సారో. ఆ బాధతో మరియు ఆ ఆకలితో నేను చనిపోవచ్చు అనేటువంటి ఫీలింగ్ తనకి కలిగింది. నెక్స్ట్, సో ఇది ఫస్ట్ పార్ట్. ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు నౌ ద యాంట్ ఈస్ టాకింగ్. యాంట్ ఏం చెప్పింది రిప్లై, ఇక్కడ చూడండి డయాగ్రామ్లో మనకి ఇక్కడ. ఓకే, సేస్ ద యాంట్ టు ద క్రికెట్. క్రికెట్కి ఇప్పుడు సమాధానం ఇస్తుంది. ఐ ఆమ్ యువర్ సర్వెంట్ అండ్ ఫ్రెండ్ ఓ డియర్ క్రికెట్. నేను నీకు ఫ్రెండ్ని మరియు నీకు సర్వెంట్ నేను అని చాలా హంబుల్గా, చాలా మర్యాదగా చెప్పింది. బట్ వి యాంట్స్ నెవర్ బారో. యాంట్స్ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఏమి తీసుకోం. వి యాంట్స్ నెవర్ లెండ్. మేము అట్ ద సేమ్ టైం మేము ఎవరికి ఏది అప్పుగా ఇవ్వం అని క్లియర్గా యాంట్ క్రికెట్కి ఎక్స్ప్రెస్ చేసింది. బట్ టెల్ మీ డియర్ క్రికెట్. కానీ క్రికెట్ నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఏంటది, డిడ్ యూ లే ఎనీథింగ్ బై when the weather was warm. చక్కగా వెదర్ వామ్గా ఉండేటప్పుడు, హాయిగా ఉండేటప్పుడు, సమ్మర్ స్ప్రింగ్ సీజన్స్లో డిడ్ యూ లే నథింగ్. ఏమి దాచుకోలేదా నువ్వు అని అడిగింది. నాట్ ఐ, నేనేమి దాచుకోలేదని క్వౌత్ ద క్రికెట్. క్వౌత్ మీన్స్ ఇట్స్ ఎన్ ఆర్కేయిక్ వర్డ్, అంటే ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. క్వౌత్ మీన్స్ సెడ్. నాట్ ఐ, నేనేం దాచుకోలేదని చెప్పి క్వౌత్ ద క్రికెట్, సెడ్ ద క్రికెట్, క్రికెట్ చెప్పింది. నెక్స్ట్ ఇంకేం చెప్పింది క్రికెట్, మై హార్ట్ వాజ్ సో లైట్. నా హార్ట్ చాలా తేలిగ్గా ఉండేది స్ప్రింగ్లోని సమ్మర్లో, ఎందుకంటే వెదర్ చాలా చక్కగా ఉంది. దాట్ ఐ సాంగ్ డే అండ్ నైట్. నేను
పగలు రాత్రి మొత్తం అంతా పాడుతూనే ఉన్నాను, అంత హ్యాపీగా ఉన్నాను నేను. ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే. నేచర్ అంతా కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది నాకు, అందుకే నేను పాడుతూనే ఉండిపోయాను అలాగా. ఇప్పుడు మన యాంట్ చెప్తుంది, ఇప్పుడు యూ సాంగ్ సర్ యూ సే. అయితే మీరు సమ్మర్ సీజన్లో స్ప్రింగ్ సీజన్లో చక్కగా పాడారని చెప్పారు కదా. గో దెన్, అయితే వెళ్ళండి. సేస్ ద యాంట్ చెప్పింది ఏంటని, అండ్ డాన్స్ ద వింటర్ అవే. వింటర్ అంతా కూడా డాన్స్ చేయండి వెళ్ళిపోయినంత వరకు. ఇది ఒక సార్కాస్టిక్ వర్డ్, ఇది అంటే వ్యంగ్యంగా చెప్పింది అనమాట. అప్పుడు మీరు పాడుతూ స్పెండ్ చేశారు డేస్ని, ఇప్పుడు డాన్స్ చేస్తూ స్పెండ్ చేయండి. ఇక్కడ డాన్స్ మీన్స్ ఎంజాయ్. సేస్ ద యాంట్ క్రికెట్కి చెప్పింది. దస్ ఎండింగ్, అప్పటికి ఎండింగ్లో చివరిలో యాంట్ ఏం చేసింది, హేస్టిలీ లిఫ్టెడ్ ద వికెట్ని మీదకి లిఫ్ట్ చేసింది. అండ్ అవుట్ ఆఫ్ ద డోర్ టర్న్ ద పువర్ లిటిల్ క్రికెట్. ఆ డోర్లోంచి ఈ పువర్ లిటిల్ క్రికెట్ని బయటికి విసిరేసింది. దిస్ ఈస్ ద పోయం, రైట్? ఫోక్స్ కాల్ దిస్ ఫేబుల్. ఫోక్స్ మీన్స్ హియర్ కామన్ పీపుల్. అందరూ కూడా దీన్ని ఒక ఫేబుల్గా పిలుస్తారు, ఒక నీతి కథ. ఓకే, ఐ వారెంట్ ఇట్ ట్రూ. నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను. ఓకే, సమ్ క్రికెట్స్ హ్యావ్ 4 legs అండ్ సమ్ హ్యావ్ 2. ఓకే, ఇక్కడ నేను విసిరేసిన ఈ ప్రాసెస్లో తన రెండు లెగ్స్ ఊడిపోయాయి. అందువల్ల కొన్ని క్రికెట్స్కి 2 legs ఉంటాయి, కొన్ని క్రికెట్స్కి 4 legs ఉంటాయి. సో దిస్ ఈస్ ద పోయం లైన్ బై లైన్. నెక్స్ట్ ఇందులో మారల్ ఏంటి మనకి, వాట్ ఈస్ ద మారల్ ఆఫ్ దిస్ పోయం? ద మారల్ ఆఫ్ ది పోయం ఈజ్ వీ హ్యావ్ టు వర్క్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ చూసారు, ఇక్కడ 2-legged క్రికెట్ ఉంది మనకి. ఇక్కడ ఐ విల్ వారంట్ ఇట్ ట్రూ, సమ్ క్రికెట్స్ హ్యావ్ 4 legs అండ్ సమ్ హ్యావ్ 2. ఇక 2-legged crickets are compared with the human beings who are very lazy and spend their time leisurely without doing anything. ఏ పనులు చేయకుండా కాలం గడిపేటువంటి వ్యక్తుల్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ 2-legged cricket అనేటువంటి. సో వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద ప్రెసెంట్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్. బట్ ఇఫ్ వీ స్పెండ్ ద ప్రెసెంట్ టైమ్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఫ్యూచర్, వీ హ్యావ్ టు ఫేస్ ద ట్రబుల్స్ ఇన్ ఫ్యూచర్ అనేటువంటి మారల్ని. అంటే మనం ప్రెసెంట్ ఎంజాయ్ చేస్తూ గడిపితే ఫ్యూచర్లో మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్యూచర్ని ఆలోచిస్తూ మనం హార్డ్ వర్క్ చేయాలి, యాంట్స్ లాగా, క్రికెట్ లాగా లేజీగా ఉండకూడదు అనేటువంటి మారల్ని ఈ పోయం మనకి చెప్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. యూ జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అండ్ read your own. Thank you. Now we see the summary of the poem, The Ant and the Cricket. The cricket was silly and fun-loving. He enjoyed singing all through summer and spring seasons. He could not store any food for winter. Naturally, the silly creature began to starve. There was only snow all around and he was wet. He decided to go to the ant to ask for help and shelter. He promised to repay the borrowed food on the next day. The ant told that he neither lent nor borrowed. Since the cricket had been singing in summer, he should dance the winter away. What does the poem, The Ant and the Cricket, convey us? We see this by understanding the moral of this poem. Through the poem, The Ant and the Cricket, the poet wants to convey the importance of hard work and the consequences of being lazy. The foolish cricket spent all the time joyously. He could never think of future needs, but the ant was hardworking and arranged everything for his future survival.
This poem conveys a very realistic message. It shows if one doesn't think for future, he is destined to suffer. The cricket in the story represents those human beings who are not wise enough to save for future. Such poor fellows face very awkward situations as a cricket had to. It is humiliating situation. It makes them weak and morally down. But there are people like the ant who are bold. Their boldness is only due to their planned life. They live happily forever. It's a real life. We should be like the ant, not the cricket. It makes our lives comfortable. One shouldn't be lazy and careless about one's life and future. Hard work is the key to success. This is the moral of the poem, The Ant and the Cricket.